తెలంగాణ మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉద్యోగులచే ఉద్యమాలు నడిపించిన రథసారథి స్వామిగౌడ్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ జేసీ చైర్మన్ నర్సయ్య అన్నారు. సోమవారం కౌశల్య తెలుగుపండి శిక్షణ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్వామిగౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధాకర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపిస్తే ఆజాద్ షిండేలకు జవాబిచ్చినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ శైలేందర్ రెడ్డి, డాక్టర్ గంగారెడ్డి, ఇల్లాల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్తో పాటు కోల జనార్దన్, డాక్టర్ రాజగోపాల్చారి తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారంగా డాక్టర్స్ అందరము మా పారామెడికల్ కానీ గ్రాడ్యుయేట్స్ మా ల్యాబ్స్ మెడికల్ షాప్స్ ఎవరైతే మాకు పిల్లలంతా మా సంబంధాలు మా మిత్రులు శ్రేయోభిలాష్ ఎవరైనా ఫ్రెండ్స్ మోటివేట్ చేసి అందరం కూడా స్వామిగౌడ్ గారిని ఆకర్షించి బలపరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రాడ్యుయేషన్ కాన్ఫరెన్స్ ఎలక్షన్లో వారికి మద్దతు తెలపడానికి మా డాక్టర్స్ యూనియన్ తరఫు జాక్ తెలంగాణ డాక్టర్ యూనియన్ తరఫున డాక్టర్ నర్సయ్య గారికి స్వాగతం. వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి మా అందరి మద్దతు డాక్టర్లు మరియు మా బంధువులు మిత్రులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందరినీ మేము ఓటు వేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా మనం నర్సయ్య గారు హైదరాబాద్లో అందరికీ సుపరిచితులే. సారు నాకు 3 సంవత్సరాల కింద ఫోన్ చేసి మనం అందరం కూడా డాక్టర్స్ అందరం కూడా ఒక అసోసియేషన్ కావాలి, ఇదంతా కూడా ఒక గ్రూప్ కింద పనిచేసి మనందరం తెలంగాణ ఉద్యమాని కోసం మనమందరం కూడా పాటుపడాలని చెప్పేసి ఆ రోజు సార్ మీరు నాకు 3 సంవత్సరాల కింద నాకు బాగా గుర్తు సార్ ఆ ప్రోగ్రామ్ చేసినాము. ఆ రోజు హైదరాబాద్కి నాతో కృషిగా నేను ఇక్కడి నుంచి కూడా జన సమీకరణ చేసి అందరికి పంపించినాను. ప్లస్ దాంతోపాటు అప్పుడు మన జగిత్యాల్లో చనిపోయిన బంధువులు చనిపోయిన మన పిల్లగాళ్ళ వాళ్ళ బంధువులకు కూడా అక్కడ హైదరాబాద్లో సారు దగ్గరుండి సన్మాన కార్యక్రమం చేశారు. కానీ మన తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో వారి ఎంతో విలువైన సమయాన్ని దీనికి కూడా కేటాయిస్తున్నారు. వాస్తవానికి కొంత మా డాక్టర్స్కి ఎస్పెషల్లీ గవర్నమెంట్ సర్వీస్ ఉన్న డాక్టర్స్కు చాలా అన్యాయం జరుగుతున్నది. సో దాన్ని వారు హైలైట్ చేసి వాళ్ళకు లాభమయ్యేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. సో ఇదే సందర్భంగా మా జైత్యాల సీనియర్ డాక్టర్ గంగారెడ్డి గారు వీరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం చాలా సంవత్సరాల నుండి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వారిని కొద్దిసేపు ప్రసంగించవచ్చు. ఈరోజు టీఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు టీఎన్జిఓ మాజీ అధ్యక్షుడు తెలంగాణ మాజీ అధ్యక్షుడైనటువంటి స్వామిగౌడ్ని అయితే ఆయన ఒక యోధుడు, సకల జన్మ సన్మానం నడిపించినటువంటి యోధుడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆయన ఒక ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఎన్నో 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 ఈ ఒక ఏది ఆర్టీసీ కానీ విద్యావంతులు కానీ స్కూలు ఉపాధ్యాయులు కానీ అందరినీ ఒక సమీకరించి 42 రోజులు సకల జన్మ సన్మానం నడిపించినటువంటి ఒక యోధుడు. అటువంటి ఆయనకు టికెట్ ఇచ్చుట్లో మేమందరం టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము 12 సంవత్సరాల నుంచి తెలంగాణ కొరకు కొట్లాడుతున్నాం. కానీ టికెట్ ఇచ్చిన మా పార్టీ తరఫున మేము స్వాగతించినాం. ఇక్కడ కూడా తన కొరకు ఐఎంఏ ప్రెసిడెంట్ అయినటువంటి మా డాక్టర్ సంజయ్ కుమార్ కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాలు సమైక్యంగా ముందుండి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రతి సందర్భంలో కూడా వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది ఒక అవకాశం. ముఖ్యంగా విద్యావంతులైన యువకులు, విద్యావేత్తలు, వివిధ వర్గాల వారు, ఉపాధ్యాయులే కాకుండా ఇతర వృత్తులలో ఉన్నవారు కూడా ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకొని తెలంగాణ ఆకాంక్షను తెలియజేయడానికి కొరకు తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో గత 4 సంవత్సరాలుగా పాల్గొంటున్న స్వామిగౌడ్ను గెలిపించాలని కోరుతూ ఉద్యమాలు నిర్వహించి ఆబాల గోపాలం కూడా చాలా కృషి చేస్తూ ప్రాణత్యాగాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ఎన్నికల సందర్భంలో శాసన మండలి, శాసనసభ ఈ రెండింటి ఎన్నికలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంలో డాక్టర్ల అసోసియేషన్ పోరాట సమితి కన్వీనర్గా అయినటువంటి శ్రీ డాక్టర్ నర్సయ్య గారు రావడం చాలా సంతోషదాయకం. ఇది డాక్టర్లందరికీ స్ఫూర్తినిస్తుంది. వారికి మేము స్వాగతం చెప్తున్నాము. ఈ సందర్భంలో అందరము మేము తెలంగాణ అనుకుంటూ కొంతమంది పోటీ చేస్తున్నారు. అట్లా కాకుండా మనకు ఒక డిసిప్లిన్గా
ఒక తెలంగాణ గురించి టికెట్ ఇచ్చినటువంటి ఒక సంఘం ఏదైతే ఉన్నదో, ఒక పోరాట సమితి ఉందో, దాని ద్వారా మనం అందరం ఐక్యంగా కూడా ఓటేయించాలి. తెలంగాణ మండలికి జరిగేటువంటి ఓట్లలో మరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పాతూరు సుధాకర్ రెడ్డికి ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం నుంచి మన స్వామి గౌడ్ గారికి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ రెండు చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ, శరీరానికి వ్యాధి వస్తే మరి ఆరోగ్యం ఇచ్చేందుకు వైద్యులందరూ ఎట్లా కంకర కట్టుకున్నారో ఈ విధంగానే ఈరోజు కూడా ఎమ్మెల్సీలో మరి మన స్వామిగౌడ్ గారిని, పాతూరు సుధాకర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా గెలిపించడానికి మనందరూ కూడా ఎంతమంది పోటీ ఉన్నప్పటికీ బ్యాలెన్స్లో ఇతరులకు ఎవరు కూడా బ్యాలెన్స్ ఓట్స్ కలవకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మరి పెద్ద నరసయ్య డాక్టర్ గారు రావడం మన జగిత్యాల పట్టణ కాదని తెలియజేస్తూ, మరి అపెండిసైడ్ శరీరంలో అవసరం లేదు, ఆ సమైక్యాంధ్రాన్ని అపెండిసైడ్ తీసివేయడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయించే గ్రాడ్యుయేట్స్ అందరినీ ప్రోత్సాహపరుస్తున్న శ్రీ నరసయ్య గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరిని స్వామిగౌడ్ గారికి ఓటు వేసి అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటాం. తప్పనిసరిగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జగిత్యాల ఐఎంఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ అయిన సంజయ్ గారు, గురువారెడ్డి గారు, నా సీనియర్ డాక్టర్ గంగారెడ్డి గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, శైలేందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు, మిగతా మిత్రులందరికీ, ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులందరికీ డాట్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 2009 తర్వాత జరిగిన పరిణామాల ముందు TNGO సంస్థ, తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ TNGO సంస్థ ఉద్యమానికి ఒక ప్రధాన పాత్ర పోషించింది. ఆ రోజు సిద్దిపేటలో జరిపినటువంటి ఉద్యోగుల సమరభేరి ఈ మలిదశ ఉద్యమానికి ప్రారంభానికి తోడ్పడింది. గత 15 సంవత్సరాలుగా TNGO అసోసియేషన్ అన్ని ఉద్యోగ సంస్థలకు ఒక కేంద్ర బిందువై అన్ని విభాగాల్లో ఉద్యోగ సంస్థలు మొలకెత్తడానికి ప్రధాన కారణమైంది. ఈరోజు తెలంగాణ ఉద్యమం 3 సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తుందంటే తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ జేఏసీ చాలా ప్రథమ పాత్ర వస్తుంది. ఇంత ఉద్యమం నడిపించినటువంటి తెలంగాణ చెందినటువంటి ఉద్యమ రసదారైనటువంటి స్వామిగౌడ్కు ఎలా అంటే మన తెలుగులో జగమెరిగిన బ్రాహ్మడికి జందమేలు అన్నట్లు చెప్పవలసిన అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణలో 360 రోజులు కలిసి ఉంటే ఎలక్షన్ డే నాడు కొన్ని శక్తులు సీమాంధ్ర తొత్తులకు ఆధారంగా అడ్డం వస్తుంటాయి. అయినప్పటికీ మనం ఛాలెంజ్గా తీసుకొని స్వామిగౌడ్ని ప్రథమ ఓటుతో, ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుతోని, అత్యధిక మెజార్టీతోని, కేవలం ప్రథమ ఓటుతోని గెలిపించుకున్నట్లయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఒకే ఒక క్యాండిడేట్ ఇప్పటి వరకు అలా ఎన్నికైంది, ఓన్లీ విత్ ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు, అది వాజ్పేయి. రెండో వ్యక్తి స్వామిగౌడ్ కావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ PRT ఒక బలమైన టీచర్ సంస్థ. అది కేవలం తెలంగాణ నినాదాన్ని ఎత్తుకోనందుకు అంతర్గతంగా సమైక్యవాదం, అంటే ఏదైతే ఇదివరకు ఈ ఆర్టీసీలో ఎన్నికలైనట్లు సీమాంధ్రలో సమైక్యవాదం, తెలంగాణలో తెలంగాణ వాదం నడిపిస్తున్న PRT సంస్థను నుంచి వైదొలిగి TPRT ఎస్టాబ్లిష్ చేసి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న సుధాకర్ రెడ్డిని కూడా ఎన్నుకునే బాధ్యత తెలంగాణ టీచర్స్ అందరి మీద ఉంది అని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇంత ఉధృతంగా ఉద్యమం నడుస్తున్న క్రమంలో కేవలం ఉద్యమమే కాకుండా ఓటు ద్వారానే మన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచే అవకాశం మనకు వచ్చింది. తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ వాదులకు మాత్రమే, ఎవరైతే సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా తెలంగాణకు అనుగుణంగా మాట్లాడతారో వాళ్ళకు మాత్రమే ఏ ఎలక్షన్ అయినా సరే కేవలం దాని ద్వారానే మా మనసులో ఉన్న భావాలను తెలిపి ఖచ్చితంగా మేము తెలంగాణ వాదులకే ఓటు వేసి ప్రతి ఒక్కరూ వారి ద్వారా వీలైనంత ఓట్లు వేపించి దీన్ని సమైక్యాంధ్ర వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి కానీ తెలిపే
మంచి అవకాశం ఇది. సో మనం ఎట్లయినా మన క్యాండిడేట్లు గెలవడం అనేది, తెలంగాణ వాదం గెలవడం అనేది అది ఫిక్స్ అయిపోయింది, ఆల్రెడీ కంపల్సరీ జరిగే విషయమే. కానీ భారీ మెజారిటీతో మనం గెలిపించాలంటే ప్రతి ఒక్కరం ఈ ఓటు హక్కును వినియోగించుకొని మన ద్వారా, మనమే కాకుండా మన ద్వారా కొన్ని ఓట్లు వేసేయడం ద్వారా మనం నలుమూలల మన తెలంగాణ వాదాన్ని చాటే మంచి అవకాశం ఇది. దీన్ని అందరం సద్వినియోగపరచుకొని మనం ముందుకెళ్ళాలి.